Hi, this is Srinivas Soleti. Welcome to AP Political Ground Report. చలికాలంలో సెగలు పుట్టిస్తున్నాయి రాజకీయాలు. రణక్షేత్రులకు దూకేందుకు రెడీ అయ్యారు రాజకీయ నేతలు. ఇప్పటి నుంచే జంపింగ్ జపాంగ్ల ఎపిసోడ్కు తెరదీశారు. ఇక ఏపీలో త్వరలో ఎలక్షన్ సైరన్ మోగనుంది. నవ్యాంధ్రలో జరిగే ఎన్నికల సంగ్రామంలో హోల్ ఆంధ్ర తీర్పు ఎటువైపు ఉండబోతోంది? అధికార పార్టీ మళ్లీ అందలం ఎక్కుతుందా? ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటమవుతుందా? ఏపీకి ప్రత్యేక హోదాపై నాటకాలకు ప్రజా తీర్పు తెరవేయబోతుందా? ప్రత్యామ్నాయ పవనాలే ప్రభంజనం సృష్టించబోతున్నాయా? పార్టీల అంచనాలేంటి? ప్రజా నాడి ఏంటి? గెలిచేదెవరు, ఓడేదెవరు? 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల్లోని రాజకీయాల అప్డేట్స్ను మీ ముందు ఉంచడానికి వచ్చింది 99 టీవీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. గ్రామీణ వాతావరణం ఎక్కువ, వ్యవసాయ ఆధారిత ప్రాంతం కూడా, దళిత ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద సెగ్మెంట్. గోదావరి ఈ జిల్లా నుంచి పోతున్నా వాటర్ ప్రాబ్లమ్స్ కామన్ అయిపోయింది. ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీ అధికారంలోకి రావడం సెంటిమెంట్గా మారింది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? సీన్ మళ్ళీ రిపీట్ చేస్తామని చెప్తున్నారు తెలుగు తమిళులు. వైసీపీ కూడా పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ప్రజలు మాత్రం మార్పు కోరుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. రెండు 2019 ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గంపై ఏ పార్టీ జెండా ఎగరబోతుంది? చింతలపూడి ప్రజలు ఏమనుకుంటున్నారు? చింతలపూడిని అభివృద్ధి చేశానంటున్న ఎమ్మెల్యే పీతల సుజాత ఒకవైపు, చింతలపూడి అభివృద్ధిలో వెనుకంజలో ఉంది అంటున్న ప్రతిపక్షాలు మరొకవైపు. ప్రజలు ఎవరి వైపు నిలబడబోతున్నారు? చింతలపూడి నియోజకవర్గంలోని వైసీపీ పార్టీలో వర్గపోరు ఎవరికి కలిసి వస్తుంది? 2014 ఎన్నికల తర్వాత చింతలపూడి నియోజకవర్గ పరిస్థితిపై 99 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. పవిత్ర పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ఉన్న ప్రాంతం. వ్యవసాయ ఆధారిత గ్రామాలు ఎక్కువ. నల్ల బంగారం నిక్షేపాలు పుష్కలం. పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 స్థానాల్లో చింతలపూడి పెద్ద సెగ్మెంట్. చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం మండలాలు ఉన్నాయి. పునర్విభజనలో భాగంగా ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. ఇక్కడ మొత్తం 2,44,000 మంది ఓటర్లున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలో డిసైడ్ చేసేది చింతలపూడే. ఇక్కడి నుంచి ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే నానుడి ఉంది. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టింది టీడీపీ. 2004-2009లో హస్తం పార్టీ 2 పర్యాయాలు విజయం సాధించింది. రాష్ట్ర విభజనతో గుర్రుగా ఉన్న ప్రజలు టీడీపీని గెలిపించారు. నాన్ లోకల్ అభ్యర్థి బరిలో ఉన్నా పట్టించుకోలేదు. చంద్రబాబు చాణక్య వ్యూహం సక్సెస్ అయింది. ఫలితంగా పీతల సుజాత ఘన విజయం సాధించారు. రాజేష్ కుమార్ భార్య దేవిప్రియపై 15,164 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు సుజాత. అనంతరం చంద్రబాబు కేబినెట్ లో కొంతకాలం పనిచేశారు. కానీ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీలో గందరగోళం నెలకొంది. అమావాస్య పున్నమి మాదిరిగా నియోజకవర్గ సమన్వయకర్తల్ని మార్చేయడంతో కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదు. వర్గపోరు, కుమ్ములాటలతోనే సరిపోతుంది. కార్యకర్తలే అసహించుకునేంతగా మారిపోయాయి అంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ విధంగా ఉందో. ఈ క్రమంలో కాపు కాసే కాటమరాయుడు వైపే చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు వచ్చిన పవన్ వైపే తమ చూపు అంటున్నారు. ఇటీవల జనసేనని పర్యటించిన సందర్భంగా ఎత్తిపోతల పథకం విషయంపై అన్నదాతకు అండగా నిలిచారు. నష్టపరిహారం విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసిన పవన్ వైపే మా పైన అంటూ డిసైడ్ అయిపోయారు. పీతల ఇలాకాలో అగ్రవర్ణాలదే పెత్తనం. నాన్ లోకల్ కావడంతో ఆమె వారు చెప్పిందే వినేవారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వారి చేతుల్లో కీలుబొమ్మగా మారారని ఆరోపణలు వచ్చాయి.
వారి పెత్తనాన్ని సహించలేక తిరుగుబావుట ఎగరవేశారు. దీంతో ఓ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత మొదలై వర్గపోరుకు బీజం పడింది. చింతలపూడి ఎంఎంసీ విషయంలో ఎంపీ మాగంటి బాబుకు ఎమ్మెల్యే సుజాతకు మధ్య వర్గ విభేదాలు రాజుకున్నాయి. ఈ విషయంలో మాగంటికి సంబంధం లేకున్నా తాను సూచించిన వ్యక్తికే ఎంఎంసీ ఇవ్వాలంటూ ఆయన పట్టుబట్టారు. చింతలపూడిలో ఎంపీ పెత్తనాన్ని వ్యతిరేకించారామె. దీంతో ఇరువురి మధ్య రాజుకున్న వర్గ విభేదాలు రోడ్డెక్కాయి. ఒకానొక సమయంలో జడ్పీటీసీ, ఎంపీటీసీలు రాజీనామా చేస్తామంటే హైడ్రామాను కూడా నడిపారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఇరువురి మధ్య రాజీ ప్రయత్నాలు సాగాయి. ఈ అగ్రవర్ణాల ఆధిపత్య పోరులో సుజాత తన మంత్రి పదవిని సైతం పోగొట్టుకున్నారు. చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఉమ్మడి రాష్ట్రంలో కాకలు తీరిన రాజకీయ యోధుడిగా పేరున్న కోటగిరి విద్యాధర్రావును 2004లో ఓడించిన మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, కోటగిరి తనయుడు ఏలూరు వైసీపీ ఎంపీ సమన్వయకర్తగా ఉన్న కోటగిరి శ్రీధర్కి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. గతంలో వేర్వేరు పార్టీల్లో పనిచేశారు. మారిన రాజకీయ సమీకరణాలతో ఇద్దరూ ఒకే గూటి పక్షులుగా మారారు. దీంతో వీరి మధ్య కూల్ వాటర్ పోసిన పెట్రోల్ మాదిరిగా మండుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి గట్టి షాక్ ఇచ్చేందుకు వైవి సుబ్బారెడ్డి ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ భార్య మద్దాల దేవిప్రియ ఓటమి తర్వాత దయ్యాల నవీన్ బాబును జగన్ సమన్వయకర్తగా నియమించారు. పీతల సుజాతను ఢీకొట్టాలంటే ఈయన బలం సరిపోదని, ఆర్థికంగా ఇంకా బలమైన క్యాండిడేట్ అవసరమని భావించిన పార్టీ అధినేత నవీన్ బాబును తప్పించారు. ఆ ప్లేస్లో కర్ణాటక క్యాడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్వతంత్రరావు కుమార్తె దమ్ము సుహాసనికి చింతలపూడి వైసీపీ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు. ఈ విషయంలో కూడా ఘంటా మురళికి కోటగిరి శ్రీధర్కు మధ్య సమన్వయం లోపించింది. దీంతో మూడోసారి నియోజకవర్గ సమన్వయకర్తగా ఎలీజా ఎంట్రీ ఇచ్చారు. ముగ్గురు ఇన్ఛార్జుల్ని మార్చడంతో వైసీపీ పట్ల ప్రజల్లో నమ్మకం కోల్పోయిందనే చెప్పాలి. అధికార పార్టీ కుమ్ములాటలు ఒకవైపు, ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ వర్గపోరుతో ప్రజా సమస్యల్ని గాలికొదిలేశారు. ఎలీజా వ్యవహార శైలి ఎవరికీ నచ్చడం లేదని వాపోతున్నారు కార్యకర్తలు. గ్రూపు రాజకీయాల్ని ప్రోత్సహిస్తూ సీనియర్ నాయకుల్ని పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. వైసీపీ నియోజకవర్గ జిల్లా ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆ పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఇప్పటికే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. మూడేళ్ల పాటు చింతలపూడి నియోజకవర్గంలో పనిచేసిన నవీన్ బాబుని పక్కన పెట్టి నాన్ లోకల్ వ్యక్తి అయిన ఎలీజాకు కన్వీనర్ ఇవ్వడంతో కార్యకర్తలు సైతం వర్గాలుగా విడిపోయాయి. ప్రతిపక్షంలోని వర్గపోరు అధికార పార్టీకి కొంత కలిసొచ్చే అవకాశం ఉంది. ఎవరికి వారు తమ గ్రూప్ కి చెందిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బావుంటుంది అన్న సంకేతాలను పార్టీ అధిష్టానానికి పంపిస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడంలో విపక్ష పార్టీ విఫలమైందనే ఆరోపణలు చేస్తున్నారు స్థానికులు. కష్టకాలంలో పార్టీని నమ్ముకుని ఉన్నవారిని కాదని కొత్తవారికి రెడ్ కార్పెట్ వేయడంతో ఆ పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. టీడీపీ, వైసీపీ వర్గపోరుతో వెలవెలలాడుతున్నాయి. ఆ రెండు పార్టీల వర్గపోరు జనసేనకు కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తిన పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇటీవల పవన్ పర్యటనతో ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం భూసేకరణలో రైతులకు ఎకరాకు 12,50,000 ఇవ్వడం ఏంటని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చింతలపూడి రైతులకు జనసేన అండగా ఉంటుందన్నారు. ఇక్కడి రైతులకు ఎకరాకు 30 లక్షలు నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని, లేని పక్షంలో పోరుబాట పడతామని స్పష్టం చేశారు. దీంతో నియోజకవర్గంలో జనసేన రోజురోజుకీ బలపడుతున్నట్లేనని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద తీసుకున్న భూములకు నష్టపరిహారం విషయంలో మోసం చేశారని మండిపోతున్నారు. ఇష్టారాజ్యంగా బలవంతంగా భూములు తీసుకుని
ప్రొక్లైన్లతో పొలాల్లోకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. సిట్టింగ్ లీడర్ నాన్ లోకల్ కాకపోవడంతో సమస్యలు పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్లైతే నరకానికి నకళ్లుగా మారాయని, ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నామని చెప్తున్నారు. ఆడపిల్లలైతే చదువులు మానేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ రేంజ్లో ఉందో. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్న చింతలపూడిలో అభివృద్ధి జరగలేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని చెబుతున్నారు. ఎంపీ ఎమ్మెల్యే మధ్య వర్గపోరుతో పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయంటున్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద సేకరించిన భూములకు నష్టపరిహారం ఇవ్వడంలో అన్నదాతల్ని మోసం చేశారని ఆరోపిస్తున్నారు. 5 సంవత్సరాలు ఎక్కడుందో ఇప్పుడు అక్కడే ఉన్నది. ఎక్కడ సమస్యలు అక్కడే పేరుకుపోయి ఉన్నాయి. ఇప్పుడు చింతలపూడిలో సెంట్రల్ లైటింగ్ ఇప్పటివరకు దిక్కు దివాణం లేదు. ఈ మధ్యన ఒక పక్కన వెలుగుతూనే ఒక పక్కన వెలగట్లేదు. 5 సంవత్సరాల కాలం అయింది. అలా చింతలపూడి నియోజకవర్గం అనేదానికంటే చింతలపూడి నియోజకవర్గ కేంద్రం, ఈ కేంద్రం మీద ఆవిడ పెట్టిన దృష్టి ఏంటి ఈ చింతలపూడి పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకని అభివృద్ధి అంటే అభివృద్ధి ఆవిడన్నా అభివృద్ధి అయిందేమో కానీ నియోజకవర్గం మాత్రం ఎక్కడదక్కడ ఉంది, అభివృద్ధి ఆరవలేదు. అభివృద్ధి అంటే కనీసం మౌలిక సదుపాయాలు ఉన్నాయి. రోడ్లు ఏలూరు నుంచి మేడిశెట్టివారిపాలెం వరకు మరి ఈ రోడ్డు ఏమైనా బాగుపడిందా? 4 లైన్ రోడ్డు అయిందా? తెలంగాణ బోర్డర్కి సంబంధించి ఈ రోడ్డు ఉంది కనెక్షన్. మరి ఈ రోడ్డు 4 లైన్ రోడ్డు అవ్వలేదు అంతవరకు. అందుకని రోడ్ల సంగతి చూస్తేనది. అలాగే కొత్త బస్ స్టాండ్, చింతలపూడి కొత్త బస్ స్టాండ్ నుంచి సీతానగరం రోడ్డు ఇప్పటికి 6 సంవత్సరాలైంది. చింతలపూడి నియోజకవర్గంలో మంచినీటి సమస్యతో గ్రామాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. గ్రామాలకు చుట్టపు చూపు కింద రావడం వెళ్లడమే కానీ పనులు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. సిమెంట్ రోడ్లు వేశామని చెప్పుకోవడమే కానీ పలు గ్రామాలకు వెళ్లాలంటే భయమేస్తోందని వాపోతున్నారు. అసలు బాగలేదండి. ఒక సిమెంట్ రోడ్డు లేదు, మంచినీళ్ళు సరిగ్గా కూడా రావట్లేదండి. ఒక కోలే లేదు, ఇళ్ల స్థలాలు ఎత్తనన్నారు. మాకు ఇల్లు లేవు, నొప్పిరావు లేవు, ఏమీ లేవండి. అదండి పరిస్థితి. ఎమ్మెల్యే గారు వచ్చారా? ఒకసారి 2 సార్లు వచ్చారండి ఈ 5 సంవత్సరాలలోనే. ఏం చెప్పలేదండి. వాళ్ళేదో ఏ మీటింగ్లో అనుకుంటాం రావడం వెళ్ళిపోవటం తప్ప మాకేం ఉపయోగం చేయలేదండి. జన్మభూమి కార్యక్రమంలో మీరు అర్జీలు పెట్టలేదా? పెట్టాం కానీ చెప్పలేదండి. మాకేం అర్థం కాలేదు అసలు. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు బాగలేవండి అసలు. సిమెంట్ రోడ్లు అసలు లేవండి మాకు. ఈ ఎర్రగొండపల్లి కాలనీకే లేవు. ఆ వాటర్ వస్తున్నాయి కానీ ఎటు వస్తున్నాయి ఏం చేస్తున్నారో తెలియదు. వాటర్ కూడా కన్నా కష్టంగానండి. అవునండి. పీతల సుజాత నిర్లక్ష్యంతో ఆడపిల్లలకు విద్య అందని ద్రాక్షలాగా మారిందంటున్నారు. రోడ్లు అధ్వానంగా ఉండడం, తరచూ ప్రమాదాలు జరగడంతో చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. ఎంతో గొప్పలు చెప్పుకునే సర్కార్ ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని చెబుతున్నారు. గర్భిణులు ఆస్పత్రికి వెళ్లాలంటే భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మిస్తామన్న బస్టాండ్ శంకుస్థాపనకే పరిమితమైందని, పనులు ఎప్పుడు పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ అన్ని గ్రామాల్లో రోడ్లు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే పిల్లల్ని చదువు పంపించడానికి మార్గం లేక వాళ్ళని ఆడపిల్లల్ని అయితే చదువులు కూడా మానిపించిన పరిస్థితి ఉంది. దానికి చింతలపూడిలో ఆ డిపో లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు వచ్చి మాయమాటలు చెప్పడమే తప్ప అవి మాత్రంగా అభివృద్ధి అనేది శూన్యం. తర్వాత ఇంకొకటి, ఇక్కడ వ్యవసాయ యూనివర్సిటీలో భాగంగా సాయిల్ టెస్టింగ్ కేంద్రం ఒకటి పెడతామన్నారు, అది పెట్టలేదు. ఇట్లాగా చెప్పుకొని పోతే చాలా ఉన్నాయి. చాలా అభివృద్ధి అనేది చింతలపూడి నియోజకవర్గంలో ఏమీ లేదు. మెయిన్ ఏంటంటే ఎవరైనా సరే స్థానికులు ఇక్కడ పరిపాలన చేస్తే నా నియోజకవర్గం నాది అనే భావంతో ఇక్కడ ఈ చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కుదురుతుంది తప్ప నాన్ లోకల్ అయిన సుజాత గారిని ఇక్కడ గెలిపించినంత మాత్రాన ఇక్కడ నాది కాదు, ఇక్కడ నేను ఎంత చేసిన శూన్యం అనే భావంలో ఉన్నారు తప్ప ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి మాత్రం ఏమాత్రం జరగలేదని చెప్పవచ్చు. టీడీపీ 4.5 గ్రామాల్లో సమస్యల్ని పరిష్కరించామని, సీసీ రోడ్లు, డ్రైనేజీల్ని బాగు చేశామంటున్నారు టీడీపీ నేతలు. సీఎం చంద్రబాబు ఈ నియోజకవర్గానికి అధిక నిధులు మంజూరు చేయడంతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. పెన్షన్లు, కిడ్నీ బాధితుల్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ట్యాంకులు కానీ, మరి అన్నిట్లో అభివృద్ధిలో మంచి మన ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రాంట్లు ఇవ్వడంలో మరి మేడం గారికి చేయోదోడు ఉండి మరి చింతలపూడిని
నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మన ప్రియతమ నాయకురాలు పీతల సుజాత గారు. ఇదే కాదు, మరి ఎప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో నేను 30 ఏళ్ళ బట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నా. మరి అదేవిధంగా మేడం గారు మరి సుశానాలకు మన ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ, మరి పోలీస్ స్టేషన్కి కానీ, మరి ఎండిఓ ఆఫీసులో కానీ అన్ని ఆఫీసుల్లో సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ దూకుడు పెంచింది. ప్రతి గ్రామానికి వెళ్లి సమస్యల్ని తెలుసుకుంటున్నారు ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్. గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే కాని పనులు మాత్రం చేయలేదని చెబుతున్నారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటున్నారు. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించలేని సర్కారు ఉన్నా లేకున్నా ఒక్కటే అన్నారు వైసీపీ లీడర్. నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నాను. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ప్రజల యొక్క అవసరాలు ఏమున్నాయనేది తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ 8 నెలల కాలంలో నేను గమనించింది ఏంటంటే, చింతలపూడి నియోజకవర్గంలో మొట్టమొదటి సమస్య ఏంటంటే రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయంటే నిజంగా ప్రభుత్వం ఉందా లేదా అని అనిపించేటట్టు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమని క్లెయిమ్ చేస్తుందంటే, మేము ఇంటర్నల్ రోడ్ చేసాము, కాలనీస్లో రోడ్ చేసామన్నారు. అమ్మ, కాలనీలోకి రోడ్లో వెళ్తాం కరెక్టే, కానీ మెయిన్ రోడ్స్ ఏమిటి? మెయిన్ రోడ్ల పరిస్థితి ఏంటి? కాలనీ దాకా వెళ్ళాలి కదా. ఈ రోజున మనం గమనిస్తే ఏలూరు చింతలపూడి రోడ్లో కానీ, అలాగే ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్లో కానీ ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. నిజంగా చాలా దారుణమైన విషయం ఇది. రోడ్ల విషయం అనేది నిజంగా ఇది ప్రభుత్వ వైఫల్యం అని నేను చెప్తాను ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చింతలపూడిలో నామవరం రోడ్డు ఉంది, వీరశెట్టిగూడెం రోడ్డు. ఎంత అధ్వానంగా ఉందంటే గత 15 సంవత్సరాలుగా ఆ రోడ్ని అతిగతి లేదు, పట్టించుకున్నవాళ్ళు లేరు. చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద తీసుకున్న భూములకు మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలన్నారు అన్నదాతలు. బలవంతంగా రైతుల భూముల్ని ప్రొక్లైన్లతో పెకిలిస్తున్నారని మండిపడ్డారు. కర్షకుల్ని మోసం చేసి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి పనులు చింతలపూడిలో జరిగిందంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే పీతల సుజాత. కష్టాలను ఛాలెంజ్గా తీసుకుని పనిచేశామన్నారు. నియోజకవర్గంలో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. సీఎం చంద్రబాబు చొరవతో రోడ్లు, డ్రైనేజీ సమస్యల్ని పరిష్కరించామంటున్నారు పీతల. చాలా సంతృప్తినిచ్చిందండి. ఎందుకంటే గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో, సపోర్టుతో చింతలపూడి నుంచి గెలుపొందడం జరిగింది. మరి అక్కడ ప్రజలందరూ కూడా, చింతలపూడి ప్రజలందరూ కూడా ఒక ఆడబడుచుగా భావించి చంద్రబాబు నాయుడు గారు పంపించిన వెంటనే నన్ను చాలా హక్కును చేర్చుకున్నారు. అక్కడ నాయకులు అయితే చాలా కష్టపడి మరి నన్ను గెలిపించడం జరిగింది. సో గెలిపించిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మేము అధ్యయనం చేసుకోవటం జరిగింది. సమస్యల మీద దృష్టి పెట్టడం జరిగింది. చాలా సమస్యలు ఉన్నాయి మేము గెలిచే టైంకి. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది, చాలా ఇబ్బందుల్లో రాష్ట్రం ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మేము ఎమ్మెల్యేగా ఉన్నాము, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఇట్లాంటి టైంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే చాలా కష్టతరమైనటువంటి పని. అయినప్పటికీ కూడా మరి కష్టాలని ఛాలెంజ్గా తీసుకొని పనిచేయటం చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. సో సీఎం గారు బస్సులోనే పరిపాలన చేయటం ప్రజలందరూ కూడా చూశారు. సో అంత కష్టపడి కుర్చీ లేని టైంలో మరి ఆయన రాష్ట్రాన్ని ఎలా ముందుకి తీసుకెళ్తున్నారు అభివృద్ధి పదంలోకి అనేది 5 కోట్ల ఆంధ్ర ప్రజలందరికీ కూడా తెలుసు. సో అట్లాంటి పరిస్థితుల్లో చింతలపూడి నియోజకవర్గాన్ని కూడా ప్రజల యొక్క అండదండలు, మరి నాయకుల యొక్క సపోర్టుతో ఈ 4.5 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశామని సంతృప్తి ఉంది. ఎందుకంటే చింతలపూడి నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం, 2,40,000 ఓటర్లు ఉన్నారు. వైశాల్యం రీచ్ కూడా చాలా పెద్దది. సో ఇట్లాంటి పెద్ద నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా చాలా పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయినా సరే మేము డెఫినెట్గా ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఎట్లాగైనా సరే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము కూడా ఒక ప్లాన్ ప్రకారంగా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకెళ్ళాం. అందులో భాగంగానే మెయిన్గా దృష్టి సారించడం జరిగింది రోడ్ల మీద.
సీసీ రోడ్లు, సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్ల మీద మేము దృష్టి పెట్టడం జరిగింది. గౌరవ సీఎం గారి దృష్టికి చింతలపూడి నియోజకవర్గం పెద్ద నియోజకవర్గం సార్. సో మాకు రోడ్స్ శాంక్షన్ చేయమని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళటం, సో ఇమీడియట్గా సీఎం గారు కూడా గ్రాంట్లు అన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం మీద సిట్టింగ్ ఎమ్మెల్యే నాన్ లోకల్ కావడంతో చింతలపూడిపై ఫోకస్ పెట్టలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని చెబుతున్నారు. చింతలపూడి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ఎమ్మెల్యే పీతల సుజాత ధీమా వ్యక్తం చేస్తుండగా, నియోజకవర్గంలోని సంక్షేమ పథకాల్లో జరిగిన అవినీతి వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. గ్రామీణ స్థాయిలో అభివృద్ధి ఏమాత్రం జరగలేదు. గెలిపే లక్ష్యంగా తాము పోరాడుతున్నామని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తున్నారు. మరోపక్క జనసేన నాయకులు మాత్రం అధికార ప్రతిపక్ష పార్టీల వైఫల్యాలనే ఎండకడుతూ ప్రజలకి అందుబాటులో ఉండేలాగా మేము పోరాడుతున్నామని జనసేన నాయకులు చెప్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో ఎవరి జెండా చింతలపూడి నియోజకవర్గంలో ఎగురుతుందనేది మాత్రం వేచి చూడాల్సిందే. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, 99 టీవీ, చింతలపూడి నుండి. చింతలపూడిలో పనులు పడకేశాయి. అభివృద్ధి చేశామని చెప్పుకోవడమే కానీ అక్కడ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం, రోడ్లు, డ్రైనేజ్ అస్తవ్యస్తంగా మారింది. పాలకులు వస్తున్నారు పోతున్నారు కానీ మా బతుకులు మారడం లేదని వాపోతున్నారు. వైసీపీపై ప్రజల్లో నమ్మకం పోయింది. తరచూ నియోజకవర్గ సమన్వయకర్తలను మార్చడంతో పార్టీలోనే కొంత గందరగోళం నెలకొంది. ఇక ప్రత్యామ్నాయం వైపు ప్రజలు ఎదురు చూస్తున్నారు. సరైన అభ్యర్థి బరిలోకి దిగితే వారు వన్ సైడ్గా మారే అవకాశం ఉంది. ఇది వాళ్ళ ఏపీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. కీప్ వాచింగ్ 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.